వర్షాలు పత్తి రైతును ఆగం చేస్తున్నాయి. ఎనుమాముల మార్కెట్కు రైతులు తెచ్చిన పత్తి బస్తాలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మార్కెట్లో సరైన వసతులు లేక చేతికొచ్చిన పంట ఆగమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్న పరిస్థితి. గత వారం రోజుల నుంచి మోంతా తుఫాను వరదలతో చేతికొచ్చిన పంట ఆగమై కళ్ళల్లో ధాన్యం తడిసి కన్నీరు పెట్టిన రైతన్నకు తన పంటను మార్కెట్కి తీసుకొస్తే ఈరోజు కురిసిన వర్షానికి మొత్తంగా నీళ్ళ లోపల నానిపోయి ఎటు తోలని పరిస్థితి లోపల రైతన్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఎనుమానుల వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఉదయం కురిసినటువంటి వర్షానికి ఈ పత్తి బస్తాలన్నీ కూడా కంప్లీట్గా తడిసి ముద్దైన సిచ్యువేషన్. సో వాటిని తీసుకెళ్లి షెడ్ల పైన పెట్టేటువంటి సమయం కూడా లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఇక కొద్ది గంటల్లో కాంటాలయ్యి తమకు డబ్బులు వస్తాయని ఆశపడ్డ రైతు మీద ఒక పిడుగుపడ్డటువంటి సిచ్యువేషన్ ఈ వర్షం కలిగించింది. ప్రస్తుతం రైతులతో మాట్లాడదాం. ఎప్పుడు తీసుకొచ్చారు అసలు మీ ఇక్కడికి? నేను తెల్లవారు 7 గంటలకు తీసుకొచ్చిన. 7 గంటలకు తీసుకొచ్చి చేసినాక 8:30కు అరటిదారులు వచ్చారు. తీసుకొచ్చింది వాళ్ళను మార్కెట్ కొనేటోళ్ళు తీసుకొస్తే ఇక ఇట్లా అంటారు, దీనికి పచ్చే పనికి రాదు, మన ప్రేమ ఉన్నది, మన మొత్తం ఏం లేదు, ఏం లేదు, మెత్తగా ఉన్నది ఏం లేదు, 5,600 6,000 ఈ పచ్చి 6,600 పోతాదా? ఎండాకాలం నుంచి కష్టపడిన పెళ్ళ నేను ఇద్దరం కష్టపడి చేస్తే ఇక గోస ఒక దాదాపు ఎకరన్నర పెడితే ఒక గింజలే కల్తీ గింజలు వచ్చినాయి. ఆ కల్తీ గింజలు అయితే ఈ అన్నం నమ్ముకొని బాగుపడదాం అంటే ఇక ఈ బాగుపడిగా ఈ పత్తికి ఏమైనా చెప్పుర్రి 5,500 పడతాయి ఈ పత్తికి. నా ఈ ఒక కూలి అని తీసుకపోతే కూలి అంటే మేమే ఏరుకుంటాం. కూలీలో నేను ఆ కూలీలో పోతాం. కూలీలో ఒక మనిషికి 500 రూపాయలు రోజు ఏరితే రోజుకు ఒక 10 మంది కూలీలో పెడితే 10 5,000 ఏం మిగులుతానో ఇలా ఒక 30,000 పెట్టుబడి వచ్చింది. ఏమున్నది ఏం లేదు, ఇలా ఏం లేదు. వీటికి పోతే ఈ కష్టం అర్థ రంగంలో అంటే ఆయనలు అంటారు కదా, వాళ్ళని అంటాం మనం. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి 10 రూపాయలు మిగిలిన ఎవరైనా చూస్తాడు. ఇక మార్కెట్కి వచ్చినప్పుడు మీకు నెంబర్ ఇచ్చి టార్పాలిన్లు వర్షం వస్తుంది సార్, ఏది ఇవ్వలే ఇంతవరకు. అంతకుముందు ఇచ్చేది ఇద్దరికి ఇవ్వలే. ఇక ఇంతవరకు ఇక ఏం ఇస్తలేరు, ఏం లేదు. చూసుకుంటారు పోతారు ధర పడదే అంటే ఏం చెప్తాం. ఇక రైతే రాదంటే ఏ ప్రభుత్వం వచ్చినా రైతుని బొందలో పెడతారు. రైతుల బొందలో పెట్టే కడికి వచ్చింది. ఇక దానికి మేము భరించలేము. ఏం చేయాలి, ఏం కథ, ఇది తుఫాన్ ఏందో, ఇది లక్షణం ఏందో. ఇక ఇదే రాకూడదు కదా, వర్షాలు చూస్తారు మీరు అందరుగా, అసలు అందరుగా అట్లా. పొద్దున వర్షం తడిచింది కదా, మరి దీన్ని కొంటారంటే దీనికట్టా దానికి వాళ్ళు ఇద్దరుగా వాళ్ళ ఆఫీసర్లో వాళ్ళ కొనేటోళ్ళు ఏం కాదా 3 కిలో కాడి చేద్దాం, 1 కిలో కాడి చేద్దాం, ఏం చేద్దాం వాళ్ళు మాట్లాడతారు. అడిగో ఎండలో బువ్వ లేదు, బుద్ధి లేదు, చల్ల జంటలు పుడతారు. నేను రాత్రి 5 గంటల మార్నింగ్ తెల్లగా 5 గంటలకు వచ్చిన. ఇంతవరకు బువ్వ లేదు, ఏం లేదు. ఇంత పోయినా ఇప్పుడే ఇంత ఛాయ్ వచ్చినాయి. ఏంది అసలు నీకు ఏంది టార్పాలిన్ కవర్లు ఇస్తే అడిగితే ఏమన్నారు వాళ్ళు? అసలు ఇచ్చిర్రా? అడిగితే వాళ్ళు ఇవి ఒక్కరిద్దరికి ఇచ్చారండి. తర్వాత నేను వెళ్ళిన కార్డు ఉంటేనే ఇస్తారంటే మా అర్తిదారు దగ్గరికి వెళ్ళి కార్డు అడుక్కొని వెళ్తే ఒక్కరికి ఇద్దరికే ఇస్తాం పరదలు, అందరికి ఏమంటే మరి మిగతా రైతులంతా ఇక కొట్టుకుపోవాల్సిందేనా? కొంచెం దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలి, సరైన కొద్దిగా పట్టించుకోవాలి. రైతులే దేశానికి వెన్నుముక అంటారు, కానీ ఈడ చూస్తే అవపడతలేదు. నేను ఎప్పుడు రాలేదు మార్కెట్కి, మా నాన్నతోటి ఈరోజే వచ్చాను. చూస్తే ఇంత దారుణంగా ఉంటుంది అనుకునే. సో ఇది మార్కెట్లో పరిస్థితి. ఒకసారి ఆ నీళ్ళల్లో నానుతున్న పత్తి బస్తాలను చూడవచ్చు. వీళ్ళంతా కూడా తెల్లవారుజామునే మార్కెట్కు పత్తి తీసుకొచ్చారు. కాంటాలు చేస్తే తమ కనీసం పెట్టుబడన్నా వస్తుందనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ ఈ కురిసినటువంటి అకాల వర్షం కారణంగా కంప్లీట్గా అసలు పత్తిని కొంటారా లేదంటే ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. అసలు ఏంది పరిస్థితి? వర్షం పడ్డది, మొత్తం నానింది కదా, ఏంది అసలు రైతు పరిస్థితి ఏంది? ఏం చెప్తున్నారు? ఇంకేం వాళ్ళు బయటికే రాలే కదా. వాళ్ళు బయటికి వచ్చి కాంటాలు పెట్టేటప్పుడు తెలుస్తుంది మనకి ఏంటిదన్నది. వాళ్ళు ఇంతవరకు ఇటు ముఖానే రాలేదు. అంటే తడిసిన పత్తి పెడతా అని చెప్తున్నారా? తీసుకుంటాం అంటున్నారా? తీసుకుంటాం అంటారు కానీ టైం పడుతుంది అని అంటారు. టైం పడుతుంది, 1 గంట ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ అయిపోయినాక తీసుకుంటామని అంటారు. అంటే మరి ధర పెడతారా ఇప్పుడు తడిసిన దానికి? ఎట్లయినా తగ్గిస్తారు. రైతే లాస్, ఎటు పోయినా రైతే లాస్ ఉంటుంది. సో ఇది తడిసిన పత్తి కొనుగోలు సంబంధించి అటు అధికారులతో అధికారులంతా కూడా సమావేశమయ్యారు. అయితే దీన్ని ఇప్పటికే
అరకొర ధరే వస్తుందని భావిస్తున్న రైతులకు మళ్ళీ ఈ వైపు వర్షంతో తడవడంతో పూర్తిగా ఆ సగానికి సగం రేటు తగ్గిస్తే తమ పరిస్థితి అంటే ఒక ఆందోళన రైతు లోపల కనిపిస్తుంది. ఆరుగాలం కష్టపడి శ్రమిస్తే ఈ వాతావరణ ప్రభావము, మార్కెట్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున మేమే ఆగమవుతున్నట్టు ఒక ఆవేదన రైతు లోపల వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మార్కెట్లో సరైన సదుపాయాలు కల్పిస్తే పూర్తిగా రైతులు పోస్ట్ హార్వెస్టింగ్లో జరిగేటువంటి నష్టాన్ని కూడా అరికట్టచ్చు. పూర్తిగా రైతులు కనుక నష్టపోతే తమకు ప్రభుత్వం ఆదుకున్నట్టు ఒక డిమాండ్ కూడా రైతన్నల నుంచి వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి వినిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ఎనుమామల వరంగల్.